వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కోనసీమ జిల్లా అమలాపురం కిమ్స్ ఆసుపత్రి ఆడిటోరియంలో జరిగిన జర్నలిస్టుల జిల్లా ప్రథమ మహాసభను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ పర్యవేక్షణలో ఈ మహాసభను నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ ఎంపీ అనురాధ, మాజీ ఎమ్మెల్యే పి రాజేశ్వరి, కుడుపూడి సూర్యనారాయణ హాజరై ప్రసంగించారు. మానవుడు సంఘజీవి అని చరిత్ర చెబుతుంది. ఒక వ్యక్తిగా సాధించలేనటువంటి అపరిష్కృతమైనటువంటి సమస్యలు సమాజంలో మిగిలిపోతే 10 మంది వ్యక్తులు కలిసి ఆ శాసనాల్ని అమలు చేసేది ఎగ్జిక్యూటివ్స్, ఐఏఎస్ ఐపీఎస్ అంతా కూడా. జుడిషియల్స్ అది న్యాయ వ్యవస్థ. ఆ న్యాయ వ్యవస్థ ఏదైనా పొరపాట్లుంటే ఒక సరిదిద్దే వ్యవస్థ ఉండాలని న్యాయ వ్యవస్థ. అత్యంతమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి వ్యవస్థే మీడియా వ్యవస్థ. 4వ వ్యవస్థ. ఈ డెమోక్రసీలో మీకున్నటువంటి ప్రాధాన్యత ఇంతకన్నా వివరించవలసినటువంటి అవసరం లేదని నేను భావిస్తున్నాను. ప్రధానమైనది అంబికా దర్బార్ భక్తి. కాబట్టి ఈరోజు మాలాంటి రాజకీయ నాయకులకు, ప్రజలకు మధ్య అనుసంధానం చేసేది మీలాంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిజం. మీ అందరూ గమనించారు. అంటే మీడియా అనేది రోజు రోజుకి తన స్వరూపాన్ని మార్చుకుంటుంది. అదే ఈరోజు మీడియాలో పనిచేసే వరకు కూడా సమస్యగా మారింది. మీడియాను నడిపేవారు ఎవరైతే ఆ మీడియా ఎదగటానికి, ఆ మీడియా బాగా ఫేమస్ అవటానికి, వాళ్ళకు ఒక బ్రాండ్ ఏర్పడటానికి గ్రామీణ ప్రాంతాల్లో మరి రకరకాలు మేము ప్రజలు అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ప్రజల గురించి పోరాడాలి కాబట్టి 25 లక్షలు 30 లక్షలు చెప్తాం, లేకపోతే ₹1 కోటి ఇమ్మని చెప్తాం, మాకు పోయిందే ఉంది. అయితే అక్కడ